హాయ్ హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ప్లాంటర్. నేను మీ మహేష్. ఏప్రిల్ 2026 సిరీస్లో భాగంగా నాట్కో ఫార్మా స్టాక్లో ఒక చిన్న ఎగ్జిక్యూషన్ తప్పు చేయడం వల్ల నేను స్టాప్ లాస్ బుక్ చేశాను. అది ఎలా బుక్ చేశానో వివరిస్తానండి. ముఖ్యంగా ఏ స్మాల్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ బై సెల్ రికమెండేషన్ ఇన్ దిస్ ఛానల్. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి ఈ ఛానల్. ఫస్ట్ వై ఐ సెలెక్ట్ దిస్ స్టాక్ అంటే ఇది ఫార్మా సెక్టార్ స్టాక్ అండి. నాట్కో ఫార్మా అనేది ప్రజెంట్ ఫార్మా సెక్టార్ అనేది ట్రెండింగ్లో ఉంది. దీని క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెరుగుతూ ఉంది. మీరు ఇవన్నీ గమనించవచ్చు. తర్వాత మూవింగ్ యావరేజ్ క్రైటీరియా గమనించండి. మూవింగ్ యావరేజ్ క్రైటీరియా ఇప్పుడు అప్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుందండి. 200 అబోవ్ 150, 150 అబోవ్ 50, 50 అబోవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. మోరోవర్ ఈ అప్ ట్రెండ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇక్కడంతా డౌన్ ట్రెండ్లో ఉంది ఈ ఏరియా అంతా. ఇక్కడ చూడండి 200 బిలో 150, 150 బిలో 50, 50 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. విచ్ ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఏ డౌన్ ట్రెండ్ మార్కెట్. బట్ ఇక్కడ ఏమైంది, అప్ ట్రెండ్ లెక్క స్టార్ట్ అయింది మార్కెట్. ఒక్కసారి అప్ ట్రెండ్ లెక్క స్టార్ట్ అయితే అది ఇంకా చాలా ర్యాలీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాల్యూమ్ సపోర్ట్ కూడా నీట్గానే ఉంది. ఇక్కడ బిహైండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక మంచి వాల్యూమ్ సపోర్టు, ఇక్కడ ఒక వాల్యూమ్ సపోర్టు. అంటే డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్లోకి మారేటప్పుడు ఒక మంచి వాల్యూమ్ సపోర్ట్ దొరికింది. అంటే ఇది ఇంకా ర్యాలీ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్యాటర్న్ గమనించినప్పుడు మీకు ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనపడుతుంది. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ హ్యాండిల్ దగ్గర కూడా డీసెంట్ వాల్యూమ్తోనే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చి మంచి రీటెస్ట్ కూడా జరిగింది. బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ కూడా జరిగింది. కప్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ మనకు అన్నీ జరిగాయి. ఎంట్రీ పాయింట్కి వచ్చేసరికి నేను ఏప్రిల్ 16వ తేదీ 115 క్యాండిల్కి 1086.15 దగ్గర ఎంటర్ అయ్యాను. ఇది ఎందుకు ఎంటర్ అయ్యానో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏప్రిల్ 16వ తేదీ 115 క్యాండిల్, ఈ క్యాండిల్కి ఎంటర్ అయ్యాను. ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఎందుకు ఎంటర్ అయ్యానంటే బ్రేక్అవుట్ ఇచ్చేసి తర్వాత రీటెస్ట్కి ఈ పాయింట్ దగ్గరికి రాకముందే ఇది ఏం చేసింది, 50 మూవింగ్ యావరేజ్ 1 అవర్లో 50 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎక్కువసేపు ట్రేడ్ అవుతుందంటే దీన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళిపోతుందని యాంటిసిపేషన్ చేసి ఈ పాయింట్ దగ్గర కొన్నాను. కొంచెం సపోర్ట్ చేస్తే మళ్ళీ బాగా పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత ఈ స్టాప్ లాస్లు, టార్గెట్ పాయింట్లు అవన్నీ ఎక్కడ పెట్టానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ లాస్ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను కాబట్టి నీకు 2 రకాలైన స్టాప్ లాస్ ఉంటాయి. ఇంతకుముందే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకుంటే దీని కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర కాకుండా కొంచెం కింద పెట్టుకోవచ్చు, లేదా ప్రీవియస్ స్వింగ్లో దగ్గర కూడా పెట్టుకోవచ్చు. స్వింగ్లో దగ్గర పెట్టుకుంటే ఎక్కువ స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ కూడా ఎక్కువ 1:2కి రీచ్ కావాలంటే ఎక్కువ పర్సెంటేజ్ అవసరం అవుతుంది. మోరోవర్ మనకు తక్కువ పొజిషన్ సైజింగ్ దొరుకుతుంది. తర్వాత టార్గెట్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనకు ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఈ రెసిస్టెన్స్ పాయింట్ని మనం రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని జస్ట్ దానికి బిలోనే మనకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ దగ్గర పెట్టేశానండి టార్గెట్. ఇవన్నీ టైప్ ఎక్కడెక్కడ చేశానో చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్ 1086.15. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. ఈ స్టాప్ లాస్ పాయింట్ అండి 1038.70. ఈ ప్రైస్ కొంచెం గుర్తుపెట్టుకోండి, 1038.70. ఈ స్టాప్ లాస్ పెట్టడం వల్ల నాకు పొజిషన్ సైజింగ్ ఎంత వచ్చింది, పొజిషన్ సైజింగ్ 316 స్టాక్స్ వచ్చాయి. రిస్క్ రివార్డ్ రేషియో 1:8.6 వచ్చేసింది. తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది, ఏప్రిల్ 22వ తేదీ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నేను పెట్టిన స్టాప్ లాస్ పాయింట్ ఏది 1038.70. అది నేను ఇనిషియల్గా పెట్టలేదు, ఈ చార్ట్లో అనుకున్నాను. ఈ పాయింట్ దగ్గర నేను స్టాప్ లాస్ చేయాలని అనుకున్నాను. బట్ ఎక్కడ అది స్టాప్ నేను యాక్చువల్గా ఏంజిల్ వన్ అకౌంట్లో పెట్టిన స్టాప్ లాస్ ఏంటంటే 1042.50 దగ్గర పెట్టాను. నేను ఇనిషియల్గా అనుకునేది ఒకటి,
హర్రీ బర్రీలో మార్నింగ్ 9:15కి స్టాప్ లాస్లు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఆ పెట్టుకునే పాయింట్ దగ్గర నేను అనుకునే నెంబర్ కాకుండా వేరే నెంబర్ టైప్ చేసేసాను. దానివల్ల అది ఈ స్టాప్ లాస్కి హిట్ కాక నేను ప్రీవియస్గా అనుకునే స్టాప్ లాస్ కంటే ముందుగానే అది హిట్ అయిపోయి తర్వాత పైకి వెళ్ళి నీట్గా మళ్ళీ పైకి మూవ్ అవుతుంది. ఇది టార్గెట్కి రీచింగ్ దగ్గరికి వెళ్ళిపోయిందండి. అదొక తప్పు. మోరోవర్ ఇంకొక తప్పు ఏం చేశానంటే, చూడండి రీటెస్ట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను కదా ఈ స్టాక్ దగ్గర, దానికంటే 22nd క్యాండిల్లో రీటెస్ట్ తీసుకుని అంటే బాగుంది. ఎందుకంటే ఇది ఒక రీటెస్ట్ పాయింట్, ఇది బాగుంది, ఇది చాలా నీట్గా అనిపిస్తుంది. నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యానో, ఏ రోజైతే మార్కెట్ నుంచి స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయానో అదే రోజే రీటెస్ట్ లాగా కనపడింది. ఒక 2-3 రోజులు వెయిట్ చేసినంటే మంచి రీటెస్ట్ పాయింట్ ఇంకా మనకు మంచిగా కనపడిందండి. ఈ విధంగా మనము ఈ టైప్ చేయడం వల్ల, టైపింగ్లో కూడా ఎర్రర్స్ చేయడం వల్ల ఈ స్టాక్లో నేను లాస్ తీసుకున్నాను. ఎంత లాస్ అంటే -4.25%తో 14,592 రూపీస్ లాస్ బుక్ చేశాను. ఎందుకంటే మనం పోర్ట్ఫోలియోలో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 3 to 4 ఉంటే మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా 10 స్టాక్స్ 15 స్టాక్స్ అట్లుంటే వాటన్నిటిని మనము అనాలసిస్ చేయడం కష్టమవుతుంది. ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోవాలంటే కూడా కష్టమవుతుంది. నేను అందుకే ఎప్పుడు 4 to 5 మెయింటైన్ చేస్తాను. ఆ 4 to 5 మెయింటైన్ చేసేటప్పుడే చూడండి, ఇది నేను స్టాప్ లాస్ ఒక నెంబరు టైప్ చేయబోయి ఇంకొక నెంబర్ టైప్ చేయడం వల్ల ఎంత లాస్ అయ్యిందో. ఫైనల్గా దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇది ఇంత 13,796 రూపాయలు లాస్ వచ్చింది. ఫైనల్గా ఈ ఛార్జెస్తో కలిపితే ఈ లాస్ అనేది మనము చూడొచ్చు. ఈ స్టాక్తో మనకు ఈ ఏప్రిల్లో నేను క్లోజ్ చేసిన స్టాక్స్ అన్నీ అయిపోయాయి. టోటల్ ఇక్కడ ఏంజిల్ వన్ అకౌంట్లో చూడండి, టోటల్ 5 స్టాక్స్ క్లోజ్ చేశాను. 1 2 3 4 5 స్టాక్స్ క్లోజ్ చేశాను. ఏప్రిల్ 8, 9, 10, 13 అండ్ 22 క్లోజ్ చేశాను. వీటికి సంబంధించిన సమరీ ఇక్కడ ఉంటుంది. నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఇలా, ఇది ఛార్జెస్ ఇలా, ఇవన్నీ మనం ఏంజిల్ వన్ అకౌంట్లో చూసుకోవచ్చు. ఏప్రిల్ 22 మనకు స్టాక్ స్పెసిఫిక్గా కావాలంటే నువ్వు ఇక్కడ ఏ స్టాక్ ఈరోజు ఏమేమి బుక్ చేసినామో తెలుసు. ఇక్కడ క్లిక్ చేసినామంటే దీనికి సంబంధించిన రిగాల్ రిసోర్సెస్, అదే ఇక్కడ క్లిక్ చేసినామంటే దీనికి సంబంధించిన నాట్కో ఫార్మా అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇచ్చేస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేయండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఏప్రిల్ 2020 సిరీస్ క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.